ఇండస్ట్రీలో సీనియర్ నటుడు నరేష్ విజయ నిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలో హీరోగా నటించారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా తండ్రి పాత్రల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా నరేష్ ఎంతో సక్సెస్ అయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఈయన సక్సెస్ కాలేకపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదని ఏకంగా 3 పెళ్లిళ్లు చేసుకొని 3 భార్యలకు విడాకులు ఇచ్చారు. ఇలా 3 భార్యలకు విడాకులు ఇచ్చిన ఈయన ప్రస్తుతం నటి పవిత్ర లోకేష్ను పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఈ వయసులో నరేష్ 4వ పెళ్లి చేసుకోవడం పట్ల ఈయనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉంటాయి. ఈయనకు పెళ్లి ఏజ్ దాటిపోయిన కొడుకులు ఉన్నప్పటికీ తనకు పెళ్లి చేయకుండా ఈయన మాత్రం 4 పెళ్లిళ్లు చేసుకుంటారంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విమర్శల గురించి ఇటీవల నరేష్ పెద్ద కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ స్పందించారు. నాన్న పెళ్లిళ్లు అనేది తన వ్యక్తిగతం. ఆయన పెళ్లిళ్ల గురించి వచ్చే విమర్శలను తాను అస్సలు పట్టించుకోనని తెలిపారు. నాన్న ఒక పెద్ద కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయనకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక ఆయన పెళ్లిళ్ల గురించి అందరూ విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఆయన పడిన బాధల గురించి ఎవరూ మాట్లాడరు. కష్టంలో ఉన్నప్పుడు ఈ విమర్శించిన వారెవరూ వచ్చి నాన్నను ఓదార్చలేదని తెలిపారు. నేను కూడా ట్రోల్స్ చేస్తాను, కానీ కొన్ని సెన్సిటివ్ విషయాల పట్ల తాను అస్సలు మాట్లాడనని తెలిపారు. ఇలా విమర్శించే వారిని మనం ఎప్పటికీ కంట్రోల్ చేయలేమని తెలిపారు. ఇక తన పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రస్తుతం అయితే తాను సింగిల్గానే ఉంటున్నానని, పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని విడిపోవడం కంటే సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం మంచిది. నా జీవితంలోకి ఎవరైనా అమ్మాయి వస్తే స్వాగతిస్తాను, లేకపోతే ఇలాగే ఉంటాను అంటూ ఈయన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.